బ్రేకింగ్ న్యూస్. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతుంది. జూన్ 20 నుంచి జూలై 6 వరకు దాదాపు 23 చోట్ల ఆకస్మిక వరదలొచ్చాయి. 19 క్లౌడ్ బర్స్ట్లు జరిగాయి. 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఊహించని ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 78కి చేరింది. ఇందులో వర్ష కారణంగా 50 మంది ప్రాణాలు కోల్పోగా రోడ్డు ప్రమాదంలో 28 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన 37 మంది కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. విపత్తు కారణంగా దాదాపు 500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిర్మౌర్, కాంగ్రా, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిమ్లా, సోలన్, హమీర్పూర్, బిలాస్పూర్, గునా, కులు, చంబా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతుంది. జూన్ 20 నుంచి జూలై 6 వరకు దాదాపు 23 చోట్ల ఆకస్మిక వరదలొచ్చాయి. 19 క్లౌడ్ బర్స్ట్లు జరిగాయి. 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడి ఈ ఊహించని ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్టు సమాచారం. అయితే హిమాచల్ ప్రదేశ్లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 78కి చేరింది. ఇందులో వర్ష కారణంగా 50 మంది ప్రాణాలు కోల్పోగా రోడ్డు ప్రమాదాల్లో 28 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన 37 మంది కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. విపత్తు కారణంగా దాదాపు 500 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిర్మౌర్, కాంగ్రా, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిమ్లా, సోలన్, హమీర్పూర్, బిలాస్పూర్, పునా, కులు, చంబా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. वो हमारे